నమస్తే. లిక్కర్ స్కామ్లో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మార్చి 15న కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచి విచారించి ఆమెను తీహార్ జైలుకు తరలించారు. సో కల్వకుంట్ల కవితక్క లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి కూడా దాదాపు 26 రోజులు కావస్తూ ఉన్నది. సో కల్వకుంట్ల కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది. అదే తరుణంలో లిక్కర్ స్కామ్లో సిబిఐ కూడా గతంలో విచారణ కోసం ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో సో కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచిన నేపథ్యంలో సో సడన్గా సిబిఐ అధికారులు కూడా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్స్ కేసులో వాళ్ళు కూడా కవితని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా మాకు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఇది మనీ ల్యాండింగ్ సంబంధించిన అంశం కాబట్టి సో మేము కూడా కేజ్రీవాల్తో కలిపి కల్వకుంట్ల కవితని విచారిస్తామన్న నేపథ్యంలో సో ఈడీ అధికారుల కనుసంధానం నుంచి కల్వకుంట్ల కవితని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఆమెను కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దూరంగా ఉండి దాదాపు 26 రోజులు కావస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా సో జైల్లో ఇబ్బంది పడుతూ ఉన్నదంట. సో అనవసరంగా నేను లిక్కర్ స్కామ్లో ఏలు పెట్టి నాతో పాటు చాలామందిని ఈ లిక్కర్ దందాలో ఇరికించిన సో నేను ఏ లబ్ధి కోసం అయితే లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినో సో నా లబ్ధి కోసం అనుకుంటే అన్ని కుటుంబాలు కూడా రోడ్ల మీద పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉందన్న ఆలోచనలో కల్వకుంట్ల కవిత ఇప్పటికే వచ్చిందంట. సో అయితే కల్వకుంట్ల కవిత రీసెంట్గా కూడా ఒక లేఖ విడుదల చేసింది. నేను లిక్కర్ స్కామ్లో బాధితురాల్ని మాత్రమే, నేను నిందితురాల్ని కాదు. సో కావాలనే ఈడీ అధికారులు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది, బీజేపీ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ నేను ధైర్యంగా ఉన్నా అన్న అంశంలో కల్వకుంట్ల కవిత కూడా లిక్కర్ స్కామ్లో తీహార్ జైలు నుంచి ఆమె లేఖ విడుదల చేసింది. దానికి తోడు కల్వకుంట్ల కవిత అలా కొడుకు ఎవరైతే ఉన్నారో, మా కొడుకుకి 16 తారీఖు ఎగ్జామ్ ఉంది, నాకు బెయిల్ కావాలి, మా కొడుకు ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తిరిగి మీకు అనుసంధానంలోకి వస్తా, మీకు విచారణకు సహకరిస్తా అని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తాం. అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా 13 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో సో సడన్గా సిబిఐ ఎంట్రీ ఇవ్వడం సో చర్చకు దారితీసింది. సో ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం మాత్రం దాదాపు కనిపిస్తలేదు. సో ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ల వేళ బీజేపీ ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా కానీ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కేసులను తెరపై తీసుకొని వస్తాయనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈడీతో పాటు సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ సిబిఐ అధికారులు విచారించి సో వాళ్ళ కనుసంధానంలో వాళ్ళు ఈమెని అరెస్ట్ చేసి ఈమెని జైలుకు తరలించినా కానీ, ఒకవేళ సిబిఐ అధికారులు ఒకవేళ ఈమెకు బెయిల్ ఇచ్చినా కానీ మళ్ళీ ఈడీ దీంట్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈడీ అధికారులు మళ్ళీ కల్వకుంట్ల కవితను అదుపులో తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఈ వార్త దిశ పేపర్లో కూడా వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నిద్దాం. సో ఏదేమైనప్పటికీ ఏ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టిందో ఆ కుటుంబం కూడా ఇబ్బంది మారుతున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో నేను కూడా మొన్న మాట్లాడిన కల్వకుంట్ల కవితకు ఏ కొడుకులు అయితే 2 కొడుకులు గుర్తుకొస్తా ఉన్నారో, గతంలో కల్వకుంట్ల కవిత అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టిన గంట ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని. ఆనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల పిల్లలు కూడా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఆనాడు కూడా పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఈనాడు కల్వకుంట్ల కవిత పిల్లలు ఇబ్బంది పడుతుంటే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో మనం కూడా చాలాసార్లు అనుకున్నాం ఈరోజు ఎప్పటికైనా వస్తుంది. గతంలో ఏ కుటుంబాలు అయితే ఇబ్బంది పడతా ఉంటే మనం కళ్ళారా చూసినామో ఆ కుటుంబాలు ఆనాడు అనుకునే కల్వకుంట్ల కుటుంబం కూడా ఒక్కసారి ఇబ్బంది పడితే చూడాలన్న ఆలోచనకు ఆనాడు వచ్చింది. ఈరోజు కల్వకుంట్ల కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది. దానికి తోడు కల్వకుంట్ల కవిత ఆ పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల కవిత లిక్కర్ దందా చేయడం వల్ల ఆఖరికి ఆ పిల్లలు కూడా బాధపడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒకసారి చూద్దాం. సిబిఐ అదుపులో ఎమ్మెల్సీ కవిత, అదుపులో కాదు ఆల్రెడీ సిబిఐ అధికారులు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసిరు, తీసుకెళ్తా ఉన్నారు. రేపు కోర్టు ఎదుట హాజరుపరిచే ఛాన్స్. అరెస్టు విషయాన్ని కోర్టుకు తెలిపిన దర్యాప్తు సంస్థ. ఇటీవల తీహార్ జైల్లోనే ప్రశ్నించిన అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. పండగ పూట, రంజాన్ పండగ పూట కల్వకుంట్ల కవితకు మరొక షాక్.
సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ నెల 6న జైల్లో కవితను సిబిఐ విచారించిన సంగతి తెలిసిందే. దీంతో కవితను జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్కు తరలించనున్నారు. సిబిఐ అధికారులు శుక్రవారం ఆమెను కోర్టు ఎదుట ప్రవేశపెట్టి కస్టడీ కోరుతున్నారు. ఈ మేరకు అరెస్ట్పై అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నట్లు ఈడీ సిబిఐ అనుమానిస్తున్నాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్ర, తెర వెనుక ఎవరెవరు ఉన్నారు, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై సిబిఐ లోతుగా విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే గడ్డుకాలం నడుస్తుంది. వరుసగా కీలక నేతలు పార్టీని వీయటం, మరోవైపు కవిత అరెస్ట్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తుందేమోని ఆశలు పెట్టుకున్న పార్టీకి సిబిఐ అరెస్ట్తో రంజాన్ పండుగ పూట మరో షాక్ తగిలినట్టుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఏం చేయబోతుందని సర్వత్రా ఆసక్తి నెలకొందంట. సో ఈడీ అధికారులే కల్వకుట్ల కవితని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో తరలించిన నేపథ్యంలో సో ఆమె తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. సరే ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు కదా, సో కొంత లేట్ అయినా సరే బెయిల్ వస్తుందేమో అన్న ఆశ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులకు ఉండే. కానీ సడన్గా సిబిఐ ఎంట్రీ ఇచ్చి సిబిఐ అదుపులో తీసుకున్న నేపథ్యంలో సో అక్కడ ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు, ఇటు సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకవేళ సిబిఐ అధికారుల దర్యాప్తులో కల్వకుట్ల కవిత ప్రమేయం లేదు అన్న విషయం తెలిసినప్పటికీ కూడా మళ్ళీ ఈడీ ఎంట్రీ ఇచ్చి మనీ లాండరింగ్ సంబంధించిన విషయంలో ఈ 100 కోట్ల ముడుపులకు సంబంధించి కూడా వాళ్ళు విచారిస్తే ఒకవేళ ఈ సిబిఐ అధికారుల నుంచి కల్వకుట్ల కవిత తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ అక్కడ ఈడీ అధికారుల దగ్గర కల్వకుట్ల కవిత దొరికే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ గతంలో లిక్కర్ స్కామ్ అంశం తెరపైకి వచ్చినప్పుడు ఏ తరహాలు అయితే ఒక వెబ్ సిరీస్ తరహాలు అయితే ఈ విచారణ కొనసాగిందో, సరే రాజకీయ లబ్ధి కోసం జరిగిందా ఆ విషయం పక్క పెడితే సో ఇప్పుడు ఈ విచారణ కూడా ఒక వెబ్ సిరీస్ తరహాలోనే జరిగే అవకాశం ఉన్నట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది. గతంలో కూడా సిబిఐ ఎంట్రీ ఇచ్చింది కల్వకుట్ల కవిత విషయంలో. దాదాపు 9 గంటల పాటు హైదరాబాద్లో ఆమెను విచారించారు. విత్ కెమెరాస్ పెట్టి కూడా ఆమెను విచారిస్తే ఆనాడు కూడా ఏమో కోర్టు మెట్లెక్కింది. సో నన్ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దు, నేను హైదరాబాద్లో విచారణకు సహకరిస్తా, లేదు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీకు విచారణకు సహకరిస్తా, సో ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఢిల్లీకి పిలవద్దు, నాకు ఇబ్బంది పెట్టొద్దు, నేను ఒక మహిళని, నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయని చెప్పి ఆనాడు కోర్టు మెట్లెక్కినప్పుడు సో ఆనాడు సిబిఐ అధికారులు కూడా సహకరించారు. సో మొత్తానికి ఈడీ అధికారులు ఈ దర్యాప్తు కాస్త కీలక దశకు చేరిన నేపథ్యంలో నిందితురాలు ఈమె ప్రమేయం ఉన్నదని స్పష్టంగా తెలిసిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి కల్వకుట్ల కవితని ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్లి అక్కడ విచారిస్తున్న తరుణంలో ఒక్కొక్క ఆధారాలు బయటికి వస్తున్న నేపథ్యంలో సడన్గా సిబిఐ అధికారులు మాత్రం కల్వకుట్ల కవిత లిక్కర్ దందాలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకున్నారు. కల్వకుట్ల కవితని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి వాళ్ళు కూడా విచారణ చేసి రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కల్వకుట్ల కవితకు ఇప్పటింతలో బెయిల్ వచ్చే అవకాశం లేనట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో కల్వకుట్ల కవిత అనుకుంది నేను అరెస్ట్ అయితే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చి కల్వకుట్ల కవితని రిలీజ్ చేయాలి, ఆమెను వదిలిపెట్టాలి, అక్రమంగా అరెస్ట్ చేసిరు, పోరాటం చేస్తారేమని చెప్పి కల్వకుట్ల కవిత ఊహించింది. కానీ సో ఏ తెలంగాణ సమాజం కూడా కల్వకుట్ల కవితని తొందరగా రిలీజ్ చేయాలి, బయటికి రావాలి ఏ ఒక్కరు కూడా మాట్లాడారు. ఈవెన్ ఆమెకు సంబంధించిన పేపర్లు, ఆమెకు సంబంధించిన ఛానల్ కూడా ఏ ఒక్క ఛానల్ కూడా కల్వకుట్ల కవిత అక్రమ అరెస్ట్ అని ఎవరు కూడా మాట్లాడలేదు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా కనీసం ఏ కల్వకుట్ల కుటుంబం ద్వారా, కల్వకుట్ల కవిత ద్వారా రాజకీయ లబ్ధి పొందిన నాయకులు కూడా ఏ ఒక్కరు కూడా కల్వకుట్ల కవిత అరెస్ట్ను ఖండిస్తలేరంటే సో కల్వకుట్ల కవితక్క ఇక్కడ ఆల్రెడీ లిక్కర్ దందాలో దొరికిపోయింది. నిందితురాలు ఏమో బాధితురాలు కాదు, లిక్కర్ స్కామ్లో నిందితురాలుగానే ఉన్నదని అందరికి స్పష్టంగా అర్థమైపోయింది. ఏమైనప్పటికీ కల్వకుట్ల కవితకు ఇప్పటింతలా బెయిల్ వచ్చే అవకాశం లేనట్టే స్పష్టంగా కనిపిస్తూ ఉంది.